ఒక వాక్యం అర్థం ఉన్నది. హల్లెలూయా. అది రాయితో కొట్టిన అర్థము పగలదు. హల్లెలూయా. దాన్ని కాలుతో కొట్టినది పగలదు, నువ్వు పట్టుకోవాలి దొరకదు. కానీ ఆత్మతో పట్టుకుంటే అది దొరకదు. ఆత్మతో నువ్వు తాగితే తాకవచ్చు. హల్లెలూయా. కానీ దానికి నువ్వు ముఖం పుచ్చుకోకూడదు, ముఖం నల్లగా పెట్టుకోకూడదు. నల్లగా అంటే ఎట్లా ఎట్లా నల్లగా ఎట్లా మసిలాగా పోయా మసిపు చేసుకుని మొఖానికి అంటే అట్ట కాదు. ఎవరన్నా కానీ ఏమైనా తిట్టారు అనుకో, నల్ల మొఖం తిట్టేసుకుంటూ మొఖం అట్లా ఉండకూడదు. నువ్వు తిట్టుకొని అన్న కాదు నా దేవుడు కదా లెక్కలో ఉండు. ఫ్రెండ్స్లా ఎగతాళి చేస్తారేమో, నన్ను కాదులే నా దేవుడు నేను గమ్ముగా ఉండు. ఆమె కానీ ఇక్కడ సరే చూడండి, ఇక్కడ అంటున్నాడు ఒక మాట. బిలాము ఇప్పుడు ఆయన అర్పణం తెమ్మన్నప్పుడు బిలాము ఏం చేశాడు? బిలాం అంటున్నాడు. బిలాం అర్పణం ఈ కాలంలో కూడా ఆయనకి అర్పణాలు ఎలా ఇస్తున్నారంటే క్రైస్తవుల దేవుడికి బిలాము వలె ఇస్తున్నారు, కయ్యాను వలె ఇస్తున్నారు. క్రైస్తవుల అంటే ఎలాగా నల్లంగా మహా నల్లంగా పెట్టుకొని ఇష్టం వచ్చి ఇష్టం రానట్టుగా ఇస్తారు. దేవుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆరాధిస్తారు. హల్లెలూయా. పరిపూర్ణతో ఆరాధించరాయని, పరిపూర్ణంగా చప్పటితో కొట్టరాయని, ఆమె పరిపూర్ణతో పాటలు పాడరాయనికి, పరిపూర్ణంగా వాక్యాన్ని వినరు, ఇష్టం వచ్చినట్టుగా వింటారు. ఆమె అలా ఉన్నామంటే అప్పుడు నీకు ముఖం నల్లగా వస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా కానీ వాక్యం వింటున్నావు అనుకో, అప్పుడు వాక్యం నేను కానీ ఏదన్నా నీ మీద ఏదైనా తప్పేసిందనుకో, అప్పుడు ఏమైపోద్ది? నీ ముఖం నల్లగా మాడిపోద్ది, ఊతి ముడుచుకుంటావు, తలకాయ వంచేస్తావు, ఎవరితో మాట్లాడవు. హల్లెలూయా. ఎవరిని టచ్ కూడా చేయవు. ఇది ఎవరు పోలికంటే బిలాము పోలికే, ఇది కయ్యాను పోలికే, ఇది దేవుడు పోలిక కాదు. ఇది బిలాము వలె కయ్యాను వలె పాత వారు తమ బలి అర్పించుచు మరి బలిపీఠం కడుతున్నారండి. ఈ కాలంలో కూడా ఆ పాత వారు కూడా ఈ కాలంలో ఉన్నారు. బిలాము వలె వచ్చి అక్కడ ఆరాధన చేస్తారు. అక్కడ కానీ ఎవరైనా అన్నారంటే మొఖం ముడుచుకుంటారు గమ్ముగా. బిలాము వలె అక్కడ ఆరాధనకు వస్తారు. ఆడు కానీ ఎవరైనా కానీ ఏదైనా అన్నారంటే అంతే సంగతులు. ఆమె ఆ పాతవారు బలిపీఠం కాడికి వచ్చి ఆరాధన చేస్తారు. ఆ పాతవారు బలిపీఠం కాడికి వచ్చి ఎన్నెన్నో కార్యాలు చేస్తుంటారు. ఒక్క రవ ఆడగానే కూర్చేవంటే వాళ్ళందరూ రూపం బయటకు వస్తుంది అంటున్నాడు ప్రవక్త గారు. ఆమె హల్లెలూయా. నిన్ను ఆరాధించుచున్నారు, బిలాములాగా కయ్యానులాగా దేవుని ఆరాధిస్తున్నారు. అలాగా మనం ఆరాధించకూడదు. దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి. ఎగతాళ పాలైన ఆరాధించాలి, నవ్వుల పాలైన ఆరాధించాలి. క్రైస్తవులా నీకు వ్యాధి ఉన్నా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఆమె నీకు ఏ బలహీనత ఉన్నా దేవుని ఆరాధిస్తూనే ఉండాలి. హల్లెలూయా. కానీ ఏర్పరచిన మార్గంలో మాత్రం ఆయన ఆరాధించరు. అంటే దేవుడు ఏర్పరిచిన మార్గం దాంట్లో మాత్రం ఆరాధించరు. వాళ్ళ మార్గంలో ఆరాధిస్తారు ఆయన్ని. ఆమె వాళ్ళ మార్గాలు ఆరాధించేటప్పుడు అప్పుడు కానీ దేవుడు కానీ నిన్ను కానీ దేశించాడంటే ముఖం ఇలాగ అయిపోద్ది నల్లంగా. అంటే నువ్వు దేవుడు ఏర్పరిచిన మార్గాలు ఆరాధించడం లేదు, నీ యొక్క మార్గాలు ఆరాధిస్తున్నావు. కాబట్టి అప్పుడు దేవుడుగా నేను గద్దించాడంటే అలిగేస్తావు. ఇంక 2-3 నెలలు 2-3 వారాలు 1 నెల మాట్లాడు, పలకవు, నల్లగా పెట్టేస్తుంటావు ముఖం. ఎవరు అంటే బిలాం ఆత్మ, కయ్యానాత్మ. అది దేవుడు ఆత్మ కాదు. అది హల్లెలూయా.